యేసు సన్నిధానికి రావాలంటే మనం చేసే ప్రతి ఒక్క ఏ పనినైనా పక్కన పెట్టి యేసు సన్నిధానానికి రావాలి. యేసు సన్నిధానానికి రావాలంటే మొట్టమొదటిగా మనం ఒక సమయాన్ని ఆయనకు కేటాయించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే మనమందరం ఈరోజు ప్రత్యేకంగా విశ్రాంతి దినమున ఆదివారం నాడు యేసు సన్నిధానానికి వచ్చామంటే ఒక సమయాన్ని ఆయనకు కేటాయిస్తూ ఉన్నాం. ఇటువంటి యేసు సన్నిధానానికి రావాలంటే మన మొబైల్ ఫోన్లు పక్కన పెట్టాలి. యేసు సన్నిధానానికి రావాలంటే మన టీవీలన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి. యేసు సన్నిధానానికి రావాలంటే మన మైండ్లో జరిగేటువంటి ప్రతి ఒక్క అలజడిని పక్కన పెట్టాలి. యేసు సన్నిధానానికి రావాలంటే మనం చేసే ఏ వ్యాపారమైనా సరే పక్కన పెట్టి యేసు సన్నిధానానికి రావాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి యేసు సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ అదే వ్యాపారం గురించి ఆలోచించాలా? మరి అదే మన కుటుంబంలో జరిగేటువంటి అలజడుల గురించి ఆలోచించాలా? యేసు సన్నిధానానికి వచ్చింది దేనికి? మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు సన్నిధానానికి వచ్చినటువంటి శిష్యులు వారు చేసినటువంటి పనులన్నీ యేసుకు విన్నవించుకుంటున్నారు. వారు చేసినటువంటి అద్భుతాలు, వారు చేసినటువంటి అనేకమైనటువంటి దెయ్యాలను వెళ్ళగొట్టడం, తైలము ద్వారా రోగులను స్వస్థపరిచేటువంటిది, తరువాత పాప సంకీర్తనం ద్వారా వారు పశ్చాత్తాప హృదయం కలిగి మనస్తాపము కలిగి పాప క్షమాపణను మీరు పొందండి వారు బోధించడం ద్వారా అనేకమైనటువంటి విషయాలు ప్రభుతో ముచ్చరించుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే మనం చేయాలి. నీ జీవితంలో, నా జీవితంలో అనేకమైనటువంటి అలజడులు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఎన్నెన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. అటువంటి నన్నిటినీ యేసయ్య సన్నిధానానికి తీసుకురావాలి. ఓ యేసయ్య, నా జీవితంలో ఇది జరుగుతూ ఉంది, నువ్వే దీనిని చక్కదిద్దేటువంటి గొప్ప దేవుడు నువ్వేనయ్యా. నా జీవితంలో అనేకమైనటువంటి రోగాల ద్వారా, అనేకమైనటువంటి వ్యసనాల ద్వారా, అనేకమైనటువంటి చెడు ఆలోచనల ద్వారా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని విచ్ఛిన్నము గావించుకుంటున్నాను. దానిని చక్కదిద్దేటువంటి ఏకైక దేవుడు నిజమైనటువంటి యేసయ్యవు, నిజమైనటువంటి మంచి కాపరి నువ్వేనయ్యా అని ప్రభుకి మనం విన్నవించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక పట్టణంలో ఒక అనాథుల ఆశ్రమం ఉండేది. ఏముండేది? అనాథుల ఆశ్రమం. ఈ అనాథ ఆశ్రమంలో గొప్ప గొప్ప పెద్దంటి వారు తన యొక్క తల్లిదండ్రులు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని డబ్బిచ్చి ఆ అనాథ ఆశ్రమంలో చేర్చేవారు. ఆ అనాథ ఆశ్రమంలో అన్ని సమకూరుస్తాయి. మంచి భోజనం, ఉండటానికి మంచి వసతులు. ఎందుకంటే వాళ్ళ యొక్క కుమారులు డబ్బిచ్చి వారిని ఆ ఆశ్రమంలో పెట్టారు కాబట్టి అన్ని వసతులు వారికి అన్నీ చక్కగా జరిగేవి. ఒకరోజు మదర్ తెరీసా గారు ఆ అనాథ ఆశ్రయాన్ని ఆమె సందర్శిస్తూ ఉంది. సందర్శించినటువంటి ఆమె వారందరిలో ఒకటి నోటీస్ చేసింది, ఒకటి గమనించింది. అదేంటంటే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆనందంగా సంతోషంగా లేరు. వారి ముఖంలో ఒక చిరునవ్వు కూడా లేదు. అది గమనించింది. ఎందుకని వీరిలో ఆనందం లేదు, సంతోషం లేదు, ఒక చిరునవ్వు కూడా లేదు అని ఆమెలో ఆమె మదన పడుతూ ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే వృద్ధులు కిటికీలో నుండి, తలుపులో నుండి ఆ గేటు వైపు చూస్తూనే ఉన్నారు. అది గమనించినటువంటి పునీత మదర్ తెరీసా గారు ఆ యజమానిని పిలిచి, ఇదిగో నేను ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాను, కానీ వృద్ధులు ఎవరు ఆలకించడం లేదు, వారిలో సంతోషం లేదు, వారిలో సమాధానం లేదు, వారిలో చిరునవ్వు కూడా లేదు, ఎందుకు కారణం అని ఆమె అడిగినప్పుడు ఆ యజమాని ఈ విధంగా చెప్తాడు. అమ్మా, ఏం చెప్పమంటావు? తల్లిదండ్రులను అనాథులుగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి కుమారులు ఎప్పుడో పండగలకి పబ్బాలకి వాళ్ళని చూడటానికి వస్తారు తప్ప మళ్ళీ ఎప్పుడు రారు.
మరి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పిల్లల కోసం. నా బిడ్డ ఎప్పుడు వస్తాడు, నా బంధువులు ఎప్పుడు వస్తారు, నా కూతురు ఎప్పుడు వస్తుంది, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని కిటికీల నుండి తలుపుల్లోని ఎదురు చూస్తున్నారమ్మా. ఇదే ముఖ్యమైనటువంటి కారణం అని మదర్ తెరీసా చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అభాగ్యులైనటువంటి దిక్కులైనటువంటి వారి కోసం యేసయ్య కరుణ కలిగినటువంటి దేవుడు. అటువంటి వారి కోసమే ఈ లోకంలో ఆయన జన్మించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క తల్లిదండ్రులు కూడా, మన యొక్క బంధుమిత్రాదులు కూడా మన యొక్క కుటుంబాల్లో అభాగ్యులుగా జీవిస్తూ ఉన్నారు. బిడ్డలు ఎంత పైకి వచ్చినా సరే, బిడ్డలు ఎంత సంపాదించుకున్నా సరే, బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులను ఒక అభాగ్యులుగా వదిలేసినటువంటి కుమారులు ఉన్నారు ఈ సమాజంలో. తల్లిదండ్రులు అంటే భయభక్తులు లేనటువంటి వారు, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేనటువంటి వారు, పెద్దలంటే గౌరవం లేనటువంటి బిడ్డలు ఉన్నారు ఈ సమాజంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి వారు ఏం చేయాలంటే, యేసయ్య ఇదిగో ఈరోజు ఆయన చూపించినటువంటి ఈ యొక్క సుశేషపట్నంలో 6వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. యేసు పడవని దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అభాగ్యులైనటువంటి, వృద్ధులైనటువంటి, పేదవాళ్ళైనటువంటి, దిక్కులేనటువంటి వారిపై నువ్వు కరుణ చూపిస్తున్నానా? ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. దేవుడి గురించి మోకాళ్ళేసి ముసిగేసుకుని ఎన్ని ప్రార్థించినా దాని యొక్క ఫలితం ఏముంటుంది చెప్పండి? సాక్షాత్తు నీ కళ్ళ ముందే దేవుని సమక్షంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను గౌరవించినప్పుడు నువ్వు ఎన్ని ప్రార్థనలు చెయ్యి, ఎన్ని మోకాళ్ళేసి కొండలు నడువు, ఎన్ని పుణ్యకార్యాలు చెయ్యి, అవన్నీ వ్యర్థమే. అది మెచ్చదగినది కాదు. అందుకనే ప్రభు 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఇచ్చినటువంటిది ఏమిటి? నీ తల్లిదండ్రులను గౌరవించు. తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, వారికి అండదండగా ఉండాలి, వారికి ఆదరించాలి, వారిని అన్ని వేళలా సంరక్షణగా కాపాడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, 9 మాసాలు గర్భంలో ధరించినటువంటి తల్లి నిన్ను కని పెంచి నిన్ను ఒక పెద్దవాడి చేసి నిన్ను ఒక ఇంటివాడి చేసిన తర్వాత ఆ తల్లిని కాలితో తన్నితే తల్లి ఎంత బాధపడుతుందో మనకందరికీ తెలుసా? ఇదేనా 9 మాసాలు నా గర్భములో, నా మాంసంలో మాంసమై, నా రక్తములో రక్తమై, నా శరీరంలో భాగమైనటువంటి నా కుమారుడు, నా కుమార్తె నన్ను ఈ విధంగా హింసిస్తుందని ఆ తల్లి పడేటువంటి ఆవేదన ఎవరైనా అర్థం చేసుకోగలరా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించటం మనం తెలుసుకోవాలి. ఇదిగో యేసయ్య మనకందరికీ నేర్పించేటువంటి మన మంచి కాపరి యేసయ్య. మరి అటువంటి యేసయ్య మందలో మనమందరం చేరాం కాబట్టి ఆయనలాగా కరుణ చూపించాలి ఒకరితో ఒకరు. నీ మందలో మేము చేరాలయా, మా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో మేము చేరాలయా, మా మంచి కాపరి యేసయ్యా. ఎవరు యేసయ్య మందలో చేరడానికి ఆశపడుతూ ఉన్నారు? ఎవరు యేసయ్య కృపలో జీవించడానికి ఆశపడుతూ ఉన్నారు? ఎవరు యేసయ్యలాగా మారటానికి, యేసయ్య మంచి కాపరిగా తన కరుణను, ప్రేమను, దయను చూపించాడు, అటువంటి యేసయ్య మందలో చేరడానికి ఆశపడేటువంటి వారు ప్రతి ఒక్కరూ మీ యొక్క హృదయాన్ని విప్పి, మీ యొక్క మనసును విప్పి ప్రత్యేకంగా ప్రార్థించండి, ఆయన్ని స్తుతించండి. ఈ మందలో మేము చేరాలయా, మా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో మేము చేరాలయా, మా మంచి